దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువనేటికైన పాద సముఖములో ఉండే ధన్యత మనకిచ్చాడు. 5వ మాసంలో 10 దినాలు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని 11వ దినం రీతిగా మరలా ఆయన నామములో నిలబెట్టుకునే దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయన నామమునకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభోక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దేవునికి దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివిది మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన నీ కృపతో, నీ ప్రేమతో తిరిగి మరొక నూతన ఉదయకాలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాటలు వినగలిగేటువంటి ధన్యత, సమయం మాకు ఇచ్చిన ఇష్టోత్తరాలు. అనేక మంది బిడ్డలను ఆత్మీయంగా బలపరుస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏదైనా కూడా నీ కృపలో నడిపించి బలపరచండి. ఘనత, మహిమ మీరు పొందండి. క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని మాట. అపోస్తుడైనటువంటి భక్తుడు పౌలు కొరింథీ సంఘానికి మొదటి లేఖ రాస్తూ దేవుని యొక్క సాహసోపేతమైన స్నేహం లేక దేవుని యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఇలా చాలా రకాల మాటలు అనొచ్చు. ఇక్కడ ఈ మాటను బట్టి దేవుడు ఎలాంటి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మనలను నమ్మిన దేవుడు ఎంత సాహసి కదండి. నన్ను దేవుడు నమ్ముతున్నాడంటే ఎంత సాహసం చేసినట్టే కదా. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా నేను మంచివాడను కాను, నేను ఎందుకు పనికిరాని వాడిని, దేవుడు నన్ను ఎన్నుకోవడం నిజంగా అవివేకమేమో అని చెప్తున్నాము. దేవుడు పిల్లగా సరిగ్గా ఇందుకే నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి నేను చాలా ఉపయోగకరమైన వారిగా, నీ గురించి నీవే గొప్పగా ఊహించుకుంటున్నంత కాలము ఆయన ఎన్నుకోడు. మనకు మనం స్వతహాగా హెచ్చించుకున్నంత కాలం దేవుని ఏర్పాటు ఉండదు. మనకు సొంత ఉద్దేశాలు ఉన్నంత కాలం ఆయనకు మనము అవసరం లేదు. ఎప్పుడైతే మనము స్వావలంబన విడిచి మనలను మనము ఆయన ఎదుట రిక్తులుగా చేసుకుంటామో అప్పుడైనా నన్ను తనతో పాటు యెరూషలేముకి ఎన్నుకుంటాడు. అంటే ఆయన నీతో చర్చించని ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలిగి ఉంటాడు. ఏవే ఉద్దేశం గత దినాన్ని మనం ధ్యానం చేసాం కదా. ఆయన శిష్యులను పిలిచి, ఇదిగో యేసుకు వెళ్తున్నాం పదండి. అక్కడ ప్రవక్తల మాటలు నెరవేరినట్లుగా, అంటే ఆయన నీతో ఏవైతే చర్చిస్తున్నాడో వాటన్నిటిని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి. వీళ్ళరా జన్మత శక్తి సామర్థ్యాలు ఉన్న వారే మంచి క్రైస్తవులుగా జీవించగలరు అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది కూడా నేటికి. అయితే దేవునికి మనలో కావాల్సింది మన యొక్క సొంత శక్తి సామర్థ్యాలు కాదండి. ఆయన మనలో రిక్తతను, దీనత్వాన్ని లేక తగ్గింపు స్వభావాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మనలో స్వాభావికంగా ఉన్నటువంటి శక్తియుక్తులు, మన పాండిత్యము, మన జ్ఞానము, మన యొక్క అనుభవము, మన గుణగణాలు, మన గురించి మనమే గొప్పగా చెప్పుకునేవేవి కూడా దేవునికి అక్కర్లేదు. తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఏం కావాలో దేవుడు మనలో ఉంచుతాడు, వాటినే ఉంచుతాడు.
వాటిని మనము ఆయనకు తిరిగి ఇవ్వాలి. గమనించాలి. ఆయన దృష్టిలో విలువైనది ఒకటే. ఆయన బలీయమైనటువంటి ఉద్దేశం కొరకు ఆయనకు మనము స్నేహితులుగా ఉండడం మాత్రమే. అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానవంతులు తీసుకెళ్ళొచ్చు కదా. గమనించాలి ప్రియులారా. అంటే తమను తాము ఎవరైతే రిక్తులుగా చేసుకుంటారో వారిని దేవుడు తన స్నేహితులుగా లెక్కిస్తాడు. నీవు దేవునికి ఎంతో ఉపయోగకరమైన వాడివి, ఉపయోగకరమైన వారం అని ప్రగల్భాలు పలికిన వారి ద్వారా ఆయన తన కార్యాలు ఎప్పుడు కూడా నెరవేర్చడు. అదేంటండి అని అంటారా? మనము మన కొరకు దేవుని పని చేయడం కాదు, కానీ దేవుని కొరకు దేవుని పని చేయాలి. మనం మన కొరకే జీవించడం కాదు. ఏమండి, మనం మన కొరకు పని చేయడం వేరు, దేవుని పని చేయడం వేరు. దేవుని కొరకు దేవుని పని చేయడం వేరు. ఇవదే కలిసి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పొసగవండి. మన కోసం దేవుని పని చేయడం వేరు, దేవుని కొరకు దేవుని పని చేయడం వేరు. రెండు వేరు వేరు. దేవుని బలీయమైనటువంటి ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. అయినా కూడా ఆయనతో మన అన్యోన్యత కొనసాగాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. దేవునితో మనకున్న స్నేహానికి ఎప్పుడు కూడా భంగము కలగకూడదు. ఆ స్నేహానికి మనం హద్దులు ఏర్పాటు చేయకూడదు. ఎప్పుడైనా ఈ స్నేహానికి ఆటంకం కలిగినట్లయితే వెంటనే దేవుని ఎదుట మనల్ని మనము సరి చేసుకోవాలి. క్రైస్తవ ధర్మములో మనం చేసే సేవ కంటే కూడా ముఖ్యమైనది దేవునితో మనకున్నటువంటి అన్యోన్యత. అంతేకాకుండా ఆ అన్యోన్యత మూలంగా సిద్ధించేటువంటి ఆ యొక్క ఉపఫలాలు మాత్రమే. వీళ్ళు గమనించిన చివరిగా మాట, దేవుడు మనలో ఫలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ముఖ్యమైన సంగతి ఏంటంటే ఫలాలున్న చెట్టుకు రాళ్ళు దెబ్బలు తప్పబడ్డ. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో సాహసోపేతమైన స్నేహం కొరకు జ్ఞానము లేనివాడిగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నీకంటే జ్ఞానవంతులను దేవుడు ప్రక్కన పెట్టేశాడు. కనుక ఆయనతో స్నేహం కొనసాగించడానికి నేను తగిన వాడిని కాదేమో, తగిన వారము కాదేమో అనే ఆలోచన మనం రావద్దనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అలాంటి అపోహలన్నీ తొలగించి దేవునితో శ్రేష్టమైన స్నేహం కొనసాగించడానికి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాటలు నిజమే. నీ ప్రియ కుమారుడు మన రక్షకుడు యేసు ప్రభువారు సాహసోపేతమైనటువంటి ఆ స్నేహం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. జ్ఞానము నాయన గలవారిని బలహీనం చేయడానికి లోకం వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. తనతో స్నేహం చేసేవారు తన వలె తగ్గించుకొని దీనత్వం కలిగి నాయన రిక్తత కలిగి ఉండాలని చెప్పి నీ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ అలాంటి సుగుణాలు గుణగణాలు మాలో లేవేమో, అలాంటి స్థితి మేము పొందుకోవడానికి కృప చూపించండి. ఎత్తబడి మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా నూరంతలు వచ్చేయండి. క్రీస్తు యేసు వారు ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.